గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. సో మీకు ఈరోజు కొన్ని చెప్తాను. ఏంటంటే అసలు నిఫ్టీ అసలు మీకు ఏం తెలియదు. స్టాక్ మార్కెట్ ఒక బేసిక్స్ తెలుసు, ఒక కోర్స్ నేర్చుకున్నారు, క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో తెలుసు. అసలు నిఫ్టీని ఎలా ట్రేడ్ చేయాలి, నిఫ్టీని మనం ట్రేడ్ చేయడం ఎలా, నిఫ్టీలో ఒక 15 to 20 పాయింట్స్ ఎలా తీసుకోవడం అని చెప్తాను. అంటే ఇన్ని రోజులు మనకి చాలా సెటప్స్ ఉన్నాయి, కానీ ఏ సెటప్ వాళ్ళ కన్ఫ్యూజన్, సార్ ఏ ప్రీమియం గ్రూప్ కన్ఫ్యూజన్, ఎక్కడ ట్రేడ్ చేయాలో కన్ఫ్యూజన్, ఇవన్నీ మీకు ఉంటూనే ఉన్నాయి కదా. సో ఈ రోజుతో టోటల్ క్లియర్ అయిపోతాయి నేను చెప్తున్నాను కదా. అంటే అసలు నిఫ్టీని ఎలా ట్రేడ్ చేయాలి చూడండి. ట్రేడింగ్ చేయాలంటే కొంచెం అయితే మీరు కష్టపడక ఉండదు, కష్టపడక తప్పదు. బట్ అసలు స్టార్ట్ ఎలా చేయాలి, నిఫ్టీ చాట్ చూసి మనం స్టార్ట్ ఎలా చేయాలి, ట్రేడింగ్ ఎలా యూజ్ చేయాలి, టూల్స్ ఎలా యూజ్ చేయాలి అనేది మీకు బ్యాక్ టెస్ట్తో సహా నేను ప్రూవ్ చేస్తాను. చూడండి, ఈ రోజుతో మీరు నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, ఇండెక్స్ ఏదైనా సరే, బిట్ కాయిన్ ఏదైనా సరే, మీరు ఈ వీడియో చూసాక మీరు ఓన్గా ట్రేడింగ్ చేయకపోతే నేను దేనికంటే దానికి ఛాలెంజ్ అండి. ఎందుకు ఇంత చెప్తున్నానంటే మీరు ఈ వీడియో చూసాక డిసైడ్ అవుతారు. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఒకసారి కామెంట్ సెక్షన్లో హాయ్ అని టైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో ఇప్పుడు నిఫ్టీ నేను నార్మల్గా ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసిన తర్వాత ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో చూస్తాను. ఓకే, మార్కెట్ ఏంటి 1 minute టైం ఫ్రేమ్లో పైకి వెళ్తుంది. కానీ ఫస్ట్ మీరు చేయాల్సిన పని స్టెప్ 1 నీట్గా రాస్తాను చూడండి. ఇలాంటివి చేయకపోతే మీరు ట్రేడింగ్ చేయలేరు. నేను చెప్తున్నాను చూడండి, ఇలాంటివి చేయకపోతే మీరు ట్రేడింగ్ చేయలేరు. స్టెప్ వన్ అంటే ఏంటి? సో మనకి స్టెప్ 1 ఏం చేయాలి? మార్క్ లాస్ట్ 3 days హై లో. ఓకే, మా స్టెప్ 1 ఫస్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్, లాస్ట్ 3 days హైలో మార్క్ చేసుకోండి. అంటే ఏంటి సార్ లాస్ట్ 3 days హైలో మార్క్ చేయమంటే? చూడండి, 1 minute ఉంది కదా, ఇక్కడ డే అని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, డే అని సెలెక్ట్ చేసుకోండి. డే అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్ 3 days అంటే ఏంటి మా? 1 2 3. నేను ఏమన్నాను? లాస్ట్ 3 days హైలో మార్క్ చేసుకోండి అని చెప్పాను కదా. సో సింపుల్గా ఇక్కడ హారిజాంటల్ లైన్కి వెళ్ళేసి మండే రోజు ట్రేడ్, ఇప్పుడు నెక్స్ట్ డే మనం ఇప్పుడు 4th రోజు ట్రేడింగ్ చేయడానికి లో కదా, హై. ఓకే, ఇదే కదా లో. ఈ మాత్రం కూడా చేయకపోతే స్టాక్ మార్కెట్కి రాకండి. ఓకే, సో ఇది హై లో అయిపోయింది, ఇది హై లో, ఇది కూడా హై. ఓకే, అండ్ ఇది కూడా ఈ థర్డ్ క్యాండిల్ లో. వా, సింపుల్. ఈ క్యాండిల్ హైలో, ఈ క్యాండిల్ హైలో, ఈ క్యాండిల్ హైలో, ఇది మెయిన్ బేసిక్స్ అనమాట. ఓకే సార్, చేసాము. ఇప్పుడు నార్మల్ 15 minutes చూడండి ఎంత బాగా లెవెల్స్ అనేది రెస్పెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. ఓకే, ఇప్పుడు 1 minute టైం ఫ్రేమ్ పెట్టుకుందాం. మనం పెట్టుకున్న తర్వాత సార్ ఎలా ట్రేడ్ చేయాలి? సరే సార్, మీరు చెప్పింది గీసాము, ఇప్పుడు మండే రోజు మేము ప్రిపేర్ అయ్యామంటే మన దగ్గర ఇండికేటర్ ఉంది కదా, ఆ ఇండికేటర్స్ మనం ఇప్పుడు ఆన్ చేసుకున్నాం. ఓకే, ఇండికేటర్ మనం ఇప్పుడు ఆన్ చేసుకున్నాం. ఈ ఇండికేటర్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను చూడండి. ఓకే, సో ఈ బాక్స్ ఉంది కదా, దీన్ని మన ఇండికేటర్ మన దగ్గరే ఉంటుంది, ఎక్కడ దొరకదు అనమాట. ఈ బాక్స్లో ఉన్నంతసేపు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ట్రేడ్ చేయొద్దు. ఓకే, ఇక్కడ ఒక బాక్స్ ఉంది కదా, బ్లూ బాక్స్. ఈ బాక్స్లో ఉన్నంతసేపు మీరు అసలు ట్రేడ్ చేయొద్దు. మరి ఎలా ట్రేడ్ చేయాలంటే, బాక్స్ బయటకు వస్తే మీరు బై తీసుకోవాలి, బాక్స్ కిందికి వస్తే మీరు సెల్ తీసుకోవాలి. ఓకే, చూడండి, ఇక్కడ బాక్స్ కిందికి వచ్చింది, మీరు సెల్ తీసుకున్నారు, ఇదంతా టార్గెట్ వచ్చింది. ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఇప్పుడు పైకి టార్గెట్ ఏంటి, ఇది క్లియర్ ఉంది. సో ఎన్నిసార్లు ఈ బాక్స్ బయటకు వస్తే మీరు అన్నిసార్లు ట్రేడ్ అనేది తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ చూపిస్తాను చూడండి. ఇక్కడ డౌన్ అయిందా, ఈ ఏరియాలో డౌన్ అయిందా, ఇక్కడ నుంచి పాయింట్స్. సార్ ఎన్ని పాయింట్స్ వస్తాయి? నిఫ్టీలో 15 పాయింట్స్. ఓకే, ఒకసారి బాక్స్ దాటిందంటే నేను ఇచ్చే గ్యారంటీ ఎన్ని పాయింట్స్? నిఫ్టీలో 15 ఆప్షన్ పాయింట్స్. ఓకే, నిఫ్టీలో 15 ఆప్షన్ పాయింట్స్ నేను ఇచ్చే గ్యారంటీ. అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 50 పాయింట్స్ నేను ఇచ్చే గ్యారంటీ. ఓకే సార్, బాగానే ఉంది, బట్ బాక్స్ దాటిన తర్వాత ట్రేడ్ ఎలా చేయాలంటే మనకి ఇంకొక ఇండికేటర్ ఉందన్నమాట, దీన్నే స్వింగ్ అంటారు. సింపుల్గా ఫస్ట్ కండిషన్, బాక్స్ నుంచి బయటకు వచ్చిందా? ఎస్, వచ్చింది. తర్వాత బ్లూలో ఉందా? ఉంది. సో ఈ బ్లూ ఉన్నంతసేపు రైట్ చేయండి. లేదా ఇక్కడ చూడండి, ఇవాళ మార్నింగ్ ఇక్కడ మనం ఎంటర్ అయ్యాం కదా, చూడండి ఇక్కడ నుంచి 24/7 నైట్ ఒకటే క్యాండిల్లో నాకు మోర్ దెన్ 15 పాయింట్స్ వచ్చింది. నేను ఇచ్చిన మాట అయితే 15 పాయింట్స్, మోర్ దెన్ 15-20 పాయింట్స్ వచ్చింది.
సో అయిపోయింది ఆ రోజు ట్రేడ్. ఇంకా 5 లాట్స్ తీసేసుకుంటే, 3 లాట్స్ తీసేసుకుంటే మీ గేమ్ ఫినిష్. మళ్ళీ ఇంకా ఆ రోజు మొత్తం మీరు ఇంకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. సరే చూద్దాం సార్ ఇంకా. ఓకే, సో చూద్దాం. ఇక్కడ చూడండి, సింపుల్. ఇంకా మీకు ఏ ట్రేడింగ్ సిస్టమ్ అవసరం లేదు ఇక్కడ. ఇదిగోండి, క్లిక్ చేశాను, ఇక్కడ రెడ్ ఉంది, డౌన్, టార్గెట్ ఇక్కడ లైన్ ఉంది కదా, సూపర్. ఓకే, సో ఇక్కడ ఎక్కడైనా బై తీసుకున్నామో మనం ఎక్కడ కూడా వచ్చి ఎంతమంది సి ఇచ్చినా కూడా మనం సి తీసుకోవద్దు, ఎందుకంటే బాక్స్ నుంచి బయటకి రాలేదు. ఓకే, సో ఇలా మనము రాంగ్ ట్రేడ్స్ నుంచి మనము సఫర్ అవ్వకుండా మనకి ఇది కాపాడుతుంది అనమాట. ఓకే, ఇంకా బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాం మీకు చాలా. మొన్న ఇదిగోండి ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఈ బాక్స్ లో ఉన్నంతసేపు నేను ట్రేడ్ చేయను. చూడు కన్సల్టేట్ అవుతూ ఉందా, ఈ బాక్స్ బయటకు వచ్చింది చూడండి, ఇక్కడ నేను ట్రేడ్ చేశాను అండ్ నేను టార్గెట్ క్లియర్ గా ఈ లైన్ దగ్గరకు వచ్చేసింది. సార్ ఇక్కడ చూడండి, ఇదిగోండి ఇక్కడ ఈ బాక్స్ బయటకు వచ్చింది కదా, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను, బ్లూ ఉంది, బ్లూ నుంచి ఇక్కడ 25,319 నుంచి మన కాల్ 54. నేను ఇచ్చిన పాయింట్స్ ఎంత, ఓన్లీ 15 పాయింట్స్, కానీ 30-40 పాయింట్స్ వచ్చేసాయి. ఇంకా డబుల్ ట్రిపుల్ కన్ఫర్మేషన్ కోసం చాలా ఉన్నాయి. ఈ రెడ్ లైన్ కూడా కింద ఉంటేనే మీరు బై తీసుకోవాలి. ఓకే, ఈ రెడ్ లైన్ ఉంది కదా, ఈ రెడ్ లైన్ కింద ఉంటే మీరు బై తీసుకోవాలి. అందుకే ఇక్కడ తక్కువ పాయింట్స్ అనేవి వచ్చాయన్నమాట. వీవ్యాప్ తెలుసు కదా మీకు, నార్మల్ వీవ్యాప్, అది వీవ్యాప్ ఇక్కడ పెట్టుకుంటాను. చూడండి ఇంకా చాలా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ చూడండి, ఆల్రెడీ రెడ్ లో ఉంది, చాలా సేపటి నుంచి రెడ్ లో ఉంది. చూడండి ఇక్కడ మీకు ఎంట్రీ కదా, ఇక్కడ ఎంట్రీ అండ్ చూడండి బ్యూటిఫుల్ ఇదంతా టార్గెట్. ఓకే సార్, ఎన్నిసార్లు వస్తే ఫస్ట్ 2 times చాలా బాగా పనిచేస్తారు అమ్మా. ఫస్ట్ 2 times చాలా అంటే చాలా బాగా, ఎందుకంటే చూడండి ఈ బాక్స్ నుంచి ఫస్ట్ టైం బయటకు వస్తుంది కదా, అప్పుడు చాలా అంటే చాలా పనిచేస్తుంది. చూడండి ఇక్కడ మీరు ఎంటర్ అయినా కూడా మీకు 15 పాయింట్స్ అనేవి సూపర్ గా వచ్చాయి. స్టాప్ లాస్ ఏంటి సార్, స్టాప్ లాస్ ఏంటంటే ఇక్కడ మధ్యలో ఒక లైన్ ఉంది కదా, ఇది గీత దాటితే మీ స్టాప్ లాస్. ఓకే, ఇగో ఇది స్టాప్ లాస్. చూసారా, ఆ గీత కింద ఉన్నంతసేపు మనకి స్టాప్ లాస్ అంటూ హిట్ అవ్వదు. మధ్యలో ఒక లైన్ వస్తుంది కదా, ఇది మన స్టాప్ లాస్ అనమాట. ఆ లైన్ దాటేంత వరకు మనం ఈ ర్యాలీ మొత్తం కంటిన్యూ చేయొచ్చు. సో ఇలాంటి ఇండికేటర్, ఇది ఇండికేటర్ కాదు, నా 8 years సెటప్ అనమాట. మీరు ఎక్కడ చూసి ఉండరో నేను గ్యారంటీగా చెప్తున్నాను. వెరీ వెరీ యూనిక్. అంటే మనం రాంగ్ ట్రేడ్స్ తీయకుండా మనం కాపాడుతుంది. చూడండి ఇక్కడ, ఇప్పుడు ఇక్కడ బాక్స్ లో ఉంది కదా, బాక్స్ లో ఉన్నప్పుడు మనం ట్రేడ్ చేసి ఇక్కడ బాక్స్ నుంచి బయటకు వచ్చింది. సరే ఇక్కడ బయటకు వచ్చింది కదా అంటే చూడండి, ఇక్కడ పైన మనకి లైన్ ఉంది, ఇక్కడ చూడండి రెడ్ లైన్ ఉందా, ఆ రెడ్ లైన్ ఏం చెప్పాలి, కింద ఉండాలి. ఆ రెడ్ లైన్ కింద ఉంటే మనకి ఎక్కువ వస్తుంది అనమాట. రెడ్ లైన్ పైన ఉంది కదా, అప్పుడు మనం ఓన్లీ సెల్లింగ్ గురించి ఎక్కువ చూడాలి. సో ఇక్కడ చూడండి, ఒకవేళ మీరు ఎంటర్ అయినా కూడా మన స్టాప్ లాస్ ఏమని చెప్పాను, పైన నుంచి కూడా ఈ లైన్ ఎక్కడ స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు అండ్ బ్యూటిఫుల్ టార్గెట్స్. అలా అయినా మీకు మంచి టార్గెట్స్ అంటూ వచ్చాయి. ఎక్కడ కూడా మీకు అసలు మీ ట్రేడింగ్ అక్యురసీ చాలా పెరుగుతుంది దీనివల్ల. చూడండి ఇక్కడ బాక్స్ నుంచి బయటకు వచ్చింది, బాక్స్ నుంచి బయటకు వచ్చింది, ఇక్కడ ఇమీడియట్ గా మీకు ఏముంది, రెసిస్టెన్స్ ఉంది. ఈ ఒక్క క్యాండిల్ లోనే చూడండి, ఈ ఒక్క క్యాండిల్ లోనే మీకు వచ్చేసింది 40-50 పాయింట్స్. అండ్ ఇక్కడ వీవ్యాప్ ఎక్కడ ఉంది, ఎగ్జాక్ట్ దాన్ని దాటేసింది కాబట్టి ఇక్కడ ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ ఈ లైన్ దగ్గర ఆగిపోయింది. సో ఆ లైన్స్ ఎందుకు గీసుకున్నాం అంటే మనకి టార్గెట్ అంటూ ఏంటో తెలియడానికి ఈ లైన్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. అందుకే లాస్ట్ 3 days నేను గీసుకోమని చెప్పాను. సో ఇవన్నీ కాంబినేషన్లో చేస్తేనే మార్కెట్లో మీకు డబ్బులు అనేటివి వస్తాయి. ఊరికే బై సెల్ ఇండికేటర్స్ అది ఎప్పుడో అయిపోయింది, అవన్నీ మీరు చూసారు, అదంతా వేస్ట్. ఇగో ఈ బాక్స్ లో ఉన్నంతసేపు నేను ట్రేడ్ చేయట్లేదు, ఎక్కడ కూడా ట్రేడ్ ముట్టుకోవద్దు. ఇంకా ఈ బాక్స్ బయటకు వచ్చిందా, డైరెక్ట్ బై అండ్ చూడండి నెక్స్ట్ డే గ్యాప్ అప్, సూపర్. ఇంకా మీకు దీనిలో డౌట్ ఏం పెట్టుకోవద్దు, ఎందుకంటే క్లియర్ ట్రేడ్స్, మీ స్టాప్ లాస్ క్లియర్గా ఉంది, టార్గెట్ క్లియర్ ఉంది. చూడండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఎగ్జాక్ట్ గా మనం ట్రేడ్ తీసుకున్నామా, ఓకే ఇక్కడ నుంచి ఇక్కడ టార్గెట్ కూడా వచ్చేసింది, మన 15 పాయింట్స్ వచ్చేసింది. సో ఇలా మీరు ఈజీగా ట్రేడ్స్ అంటూ చేసుకోవచ్చు అనమాట, కన్ఫ్యూజన్ లేదు. మీ స్టాప్ లాస్ ఏంటి, ఇది మీ స్టాప్ లాస్, మీ మిడిల్ లైన్ ఉంది కదా, ఇది మీ స్టాప్ లాస్. ఓకే ఇక్కడ ఇక్కడ తీసుకున్నారు, ఈ లైన్ ఇక్కడ క్రాస్ అయ్యేంత వరకు నా స్టాప్ లాస్ అనమాట. ఈ లైన్ కింద ఉన్నంత వరకు నేను ట్రేడ్ అంటూ చేయొచ్చు. సో ఇలా మనం ట్రేడింగ్లో ఈజీ మెథడ్ నేను కనిపెట్టాను అనమాట. దీనివల్ల మీరు కన్ఫ్యూజన్ లేదు, ఎందుకు ట్రేడ్ ఎంటర్ అవుతున్నాము, ఎందుకు ట్రేడ్ ఎంటర్ అవ్వట్లేదు అని క్లారిటీ అనేది, క్రిస్టల్ క్లారిటీ ఉంది. చూడండి ఇక్కడ, ఓకే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంటర్ అయ్యాము, ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర, ఈ క్యాండిల్ చూడండి, ఈ క్యాండిల్ దగ్గర ఎంటర్ అయ్యాము అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ మనకు ఒకటే క్యాండిల్ వచ్చిందా 15 పాయింట్స్, 26 పాయింట్స్ వచ్చేసింది. అండ్ ఇక్కడ వరకు చూడండి, హై చూడండి, ఈ బ్లూ ఉన్నంత వరకు ఉండండి. ఇంకా ఒకవేళ సడన్ గా రెడ్ కన్వర్ట్ అయితే మీరు డబుల్ క్వాంటిటీని కూడా సెల్ చేయవచ్చు, ఇలా కూడా మనం చేసుకోవచ్చు. సో చాలా విధాలు ఉన్నాయి.
ఇది ఒక బేసిక్ అంటే బేసిక్ అన్నమాట. అంటే చాలా మంది కన్‌ఫ్యూజ్డ్ ఉంటారు. అసలు నాకు ట్రేడింగ్ వచ్చా లేదా? నేను ఏం చేస్తున్నాను మార్కెట్‌లో? నాకు టెన్షన్ అయితుంది. ఇప్పుడు రెడ్ వచ్చింది. కానీ ఎక్కడ కూడా దీని కిందికి రాలేదు. ట్రేడ్ తీసుకోవద్దు. ఓకే. ఇలా సేఫ్ సైడ్ సెటప్స్ అంటూ మీకు ఎక్కడ లేవు ఇంతవరకు మార్కెట్‌లో. ఇది క్లియర్ సెటప్ అన్నమాట చూడండి. ఇక్కడ బయటకొచ్చిందా? ఇక్కడ ఎంటర్ అయ్యాను. బ్లూ ఉన్నంత వరకు ఓపిక పట్టాను. బ్లూ ఉన్నంత వరకు ఆ స్టాప్ లాస్ ఏంటి? ఇది పైనుంచి కిందకొచ్చినప్పుడు ఈ గ్రీన్ లైన్ నాకు కింద స్టాప్ లాస్. ఇది స్టాప్ లాస్. సో, ఈ పైన ఉన్నంత వరకు నేను ఉన్నాను. నా టార్గెట్ అనేది వచ్చేసింది. సో, ఇలా నీట్‌గా ట్రేడ్ చేయొచ్చు. ఎంత హాయిగా అంటే అంత హాయిగా ట్రేడ్ చేసుకోవచ్చు మీరు. సో, వాట్సాప్ నంబర్ నేను డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. ఒకసారి చూడండి. మీకు నిజంగా నచ్చితే ఈ ఇండికేటర్ పర్చేస్ చేయండి. మీరు నాకు వాట్సాప్ చేయండి. డెఫినిట్‌గా ఇది మీ మైండ్ సెట్ మాత్రం చేంజ్ చేస్తది. ఇది బ్యాంక్ నిఫ్టీలో అన్నిట్లో వర్క్ అవుద్ది సార్. ఓన్లీ నిఫ్టీలో కాదు. మన వాళ్ళు చాలా మంది చేస్తున్నారు కూడా చూడండి. ఇవాళ ట్రేడ్ చూడండి. ఇక్కడ సూపర్ టార్గెట్. ఓకే. ఇక్కడ చూడండి. సూపర్ టార్గెట్. ఇట్లా బై సెల్ ఇండికేటర్స్ అవన్నీ నమ్మొద్దు. అవన్నీ వేస్ట్. ఆ బై సెల్ ఇండికేటర్స్ మీకు పనికిరావు. అవి పనికొచ్చినా చాలా వేస్ట్ అవి. సో, ఇలా మీరు చేసుకుంటే డెఫినిట్‌గా మీరు మార్కెట్‌లో మంచి ఎర్నింగ్స్ తీసుకుంటారు. కన్‌ఫ్యూజన్ లేదు. అంటే ఇక్కడ మధ్యలో ఉన్నంత సేపు నేను ట్రేడ్ చేయను. క్లియర్. కిందికొస్తే ట్రేడ్ చేస్తా, పైకొస్తే ట్రేడ్ చేస్తా. ఈ మధ్యలో మీరు వేస్ట్ ట్రేడ్ తీసుకొని మీరు స్పాయిల్ చేసుకోవద్దు. ఓకే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ వాట్సాప్ నంబర్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.